బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం దురదృష్టకరమని హైకోర్టు తీర్పుతో నిరాశ చెందామని ఎమ్మెల్యే బీలా ఐలయ్య అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందని తెలిపారు. కేంద్రం సహకరించకపోయినా, గవర్నర్ పట్టించుకోకపోయినా, ప్రతిపక్షాలు కలిసి రాకపోయినా సీఎం ఒంటరి పోరాటం చేశారన్నారు. కోర్టు స్టే ఇవ్వడం చాలా దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, గవర్నర్ గారు పట్టించుకోకుండా, ప్రతిపక్షాలు కలిసి రాకున్నా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి బిడ్డ ఇంటి కూడా బీసీల కోసం 42% రిజర్వేషన్ ఇచ్చి పద్ధతి ప్రకారం ఎక్కడ కూడా లోపం లేకుండా కులగణన చేసి దానికి సపరేట్గా డెడికేట్ కమిషన్ వేసి ఇలా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి సంకల్పాన్ని నోటికాడి బుక్కను ఎదరగొట్టినట్టుగా మా బీసీలందరూ కూడా ఎవరు నిరాశ చెందొద్దు. మా గౌరవ ముఖ్యమంత్రి ఒక దృఢ సంకల్పంతో తప్పకుండా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చాకనే ఎలక్షన్లకు పోదామని చెప్పి పద్ధతి ప్రకారం ఇన్ని సంవత్సరాల తర్వాత ధైర్యంగా కులగణన చేసి బీసీ లెక్కలు తెలిసి బీసీలకు 42% ఇవ్వాలనే ధైర్యం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే